కేంద్ర ప్రభుత్వం ఈడీ ప్రత్యేక కోర్టులు అవసరమైతే ఒక 4 బెంచీలు పెట్టాలి. సిబిఐ ప్రత్యేక కోర్టులు కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెట్టాలి. పెట్టకపోతే రేపొద్దున దెబ్బతినేది భారతీయ జనతా పార్టీ. ఎందుకు అంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది ఏంటంటే, సిసోడియా నిన్న విడుదలయ్యారు. 17 నెలల తర్వాత జైలు నుండి బయటకు వచ్చారు. ఏం శిక్ష పడింది? ఏం తేల్లా. మామూలుగా అయితే కేసులన్నీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంటాయి. బట్ రాజకీయ నాయకుల మీద కేసుల్ని నేరస్తులుగా భావించడం మానేసి బాధితులుగా భావించేటటువంటి రోజులు వచ్చినాయి. మనకి నచ్చని నాయకుడి మీద కేసు వస్తే అది తప్పు లేదు, మనకి నచ్చిన నాయకుడి మీద కేసు వస్తే అది అన్యాయంగా పెట్టినట్టు అనుకుంటున్న రోజులు జనం. రాజకీయ ఉద్దేశాలతోనే కేసులు పెడతారని ఫీల్ అవుతున్నటువంటి రోజులు ఇవి. ఇవాళ రాహుల్ గాంధీ దగ్గర నుంచి, సోనియా గాంధీ దగ్గర నుంచి, కేజ్రీవాల్ దగ్గర నుంచి, సిసోడియా దగ్గర నుంచి, కవిత దగ్గర నుంచి ఈ కేసులన్నీ అరెస్ట్ చేసేసి రేపొద్దున బెయిల్ మీద వాళ్ళు వెళ్తే మొన్న జార్ఖండ్ సీఎం లాగానే ఉంటుంది. బయటకు వచ్చాడు బెయిల్ మీద, మళ్ళీ ఇదే జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద వెళ్ళిపోయాడు, మళ్ళీ వెంటనే సీఎం అయ్యాడు. మన పార్లమెంట్ ఎన్నికలు తేడా వచ్చింది కదా, ఈవెన్ మనకు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తేడా వచ్చింది కదా. ఇప్పటికైనా ఈ కేసులు తేల్చి వాళ్ళ గురించి మనం చెప్పి పెట్టినటువంటి అభియోగాలు తేల్చి శిక్ష పడేలా చెయ్యగలిగితే మోడీ సర్కార్ నెక్స్ట్ ఎలక్షన్స్లో దర్జాగా అవును ఇదిగో చూసారా అవినీతి పరులకి జైలు శిక్ష వేయించాం అని చెప్పుకుని వెళ్ళచ్చు. అలా కాకపోతే దీన్ని వేధింపులుగా ఫీల్ అయ్యి రేపు పొద్దున ప్రభుత్వాన్ని గద్దించితే రేపు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఇట్ట కేసులు పెట్టి జైలుకి పంపించి అవతలోళ్ళు దాన్ని ఘనంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఫైనల్గా వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది, సమాజం నష్టపోతుంది.